వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. పొలిటికల్ ట్రెండింగ్ టాపిక్ అదే తాడిపత్రి రాజకీయం. అక్కడ పాలిటిక్స్ కంటే వర్గపోరే ఎక్కువ. ఇష్యూ ఏదైనా, సబ్జెక్ట్ మరేదైనా అప్పర్ హ్యాండ్ సాధించామా లేదా, ఇదే లైన్లో ఉన్నారు ఆ ఇద్దరు లీడర్లు. 7 పదుల వయసులో ఒక ఆయన, 6 పదుల వయసులో ఇంకో నేత. ఎంతకు తగ్గడం లేదు. తాడిపత్రిలో అడుగు పెట్టి తీరుతానని పెద్దారెడ్డి, సెక్యూరిటీ ఖర్చుల కథేంతో చెప్పాలంటే జేసీ రూట్ మార్చి సరికొత్త గేమ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొత్త దుమారానికి తెరలేపి ఇంకో రూట్లో పెద్దారెడ్డిని ఇరకాటంలో పడేసే స్కెచ్ వేస్తున్నారట జేసీ. ఇంతకు జేసీ ప్లాన్ ఏంటి? పెద్దారెడ్డి పట్టుదల ఎందుకు? టార్గెట్ పెద్దారెడ్డి, ఇంకో రూట్లో వస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దారెడ్డి మీద అప్పర్ హ్యాండ్ సాధించేందుకు సరికొత్త స్కెచ్. తాడిపత్రిలో పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపుపై వివాదం. పెద్దారెడ్డిని ఎరకాటంలో పెట్టేలా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహాలు. కేతిరెడ్డికి కోర్టు ద్వారా ఝలకిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా? వయస్సుతో సంబంధం లేదు, ఎవరి మాటలను అస్సలే పట్టించుకోరు. నాదే పైచేయి అంటే నాదే పైచేయి అనే మనస్తత్వం ఆ ఇద్దరిది. ఒకప్పటి ఫ్యాక్షన్ ఇలాకాలో ఫ్యాక్షన్ లీడర్ల వారసులుగా పాలిటిక్స్ లో ఉన్న ఆ నేతలు ప్రతిరోజు పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్నారు. ఒకరి మీద ఒకరు సెటైర్లు, అంతకు మించి సవాళ్లు, ప్రతి సవాళ్లతో హీటెక్కిస్తున్నారు. ఏమాత్రం సందు దొరికినా తనదే అప్పర్ హ్యాండ్ అని చెప్పుకునేలా ప్రతి అంశాన్ని తమకు అడ్వాంటేజ్ గా మలుచుకునే గేమ్ ఆడుతున్నారు. ఎన్నికలైపోయినప్పటినుంచి తాడిపత్రి పంచాయతీ లైమ్ లైట్ లో ఉంటూనే వస్తోంది. ఇప్పటికే పలుసార్లు కోర్టు అనుమతితో తాడిపత్రికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు కేతిరెడ్డి, పెద్దారెడ్డి. ఈ నెల 6న పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చేందుకు పోలీసులు అనుమతించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దాదాపు 650 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించారు. అయితే ఆమర్నాడే పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి పంపించేశారు. 10వ తేదీన సీఎం పర్యటన ఉన్నందున అంతవరకు భద్రత కల్పించలేమని, 10వ తేదీ తరువాత తాడిపత్రి రావాలని నోటీసులిచ్చారు. దీని ప్రకారం కేతిరెడ్డి తాడిపత్రి వీడి వెళ్లిపోగా 2 రోజుల క్రితం మళ్లీ వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను మళ్లీ పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. ఈ పరిస్థితుల్లో జేసీ కొత్త దుమారానికి తెరలేపారు. సుప్రీం ఆర్డర్స్ ప్రకారం డబ్బు చెల్లించకుండానే మాజీ ఎమ్మెల్యేకు బందోబస్తు కల్పించడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమాచార హక్కు చట్టం ప్రకారం న్యాయవాదితో దరఖాస్తు చేయించిన జేసీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. పోలీస్ భద్రత కోసం డబ్బు చెల్లిస్తానని సుప్రీంకోర్టుకు చెప్పిన కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఆ మాట తప్పారని జేసీ మళ్లీ కోర్టుకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారట. కోర్టు ద్వారా కేతిరెడ్డికి ఝలకిచ్చేందుకు ఎత్తులు వేస్తున్నారట జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసు భద్రతకయ్యే ఖర్చు చెల్లింపుపై వివాదం నడుస్తోంది. పోలీస్ భద్రతకయ్యే ఖర్చును పెద్దారెడ్డి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని తాడిపత్రి టౌన్ పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. పోలీసులు కేతిరెడ్డి, పెద్దారెడ్డి నుంచి చలానా రూపంలో ఎలాంటి డబ్బులు కట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో కేతిరెడ్డికి బందోబస్తును కల్పిస్తూ అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని జేసీ ఆరోపించారు. అంతేకాదు, పెద్దారెడ్డికి బందోబస్తు కావాలనుకుంటే తగిన నగదు కట్టించుకుని బందోబస్తు ఇవ్వాలని, లేకుంటే బందోబస్తు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ లేఖలో రాసుకొచ్చారు. తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతివ్వాలని కోర్టులో పిటిషన్ వేసినప్పుడు పోలీసు భద్రతకయ్యే ఖర్చు భరిస్తానని చెప్పారట పెద్దారెడ్డి. ఆ మాట ప్రకారం భద్రతకయ్యే ఖర్చు చెల్లించాలని పోలీసులు ఇప్పటికే కేతిరెడ్డి, పెద్దారెడ్డిని సంప్రదించారట. ఫలానా అమౌంట్ అయిందని వివరాలు చూపించగా భద్రతకైన ఖర్చును చెల్లించేందుకు పెద్దారెడ్డి ఒప్పుకోలేదన్న ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం జేసీ ప్రభాకర్ రెడ్డి చెవినపడి ఆ అంశాన్ని అస్త్రంగా మలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. ఇప్పటికే ఆర్టీఏ ద్వారా సమాచారం కోరగా పోలీసులిచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నారట జేసీ. పట్టుబట్టి పెద్దారెడ్డిని ఇన్నాళ్లు తాడిపత్రిలో అడుగు పెట్టకుండా అడ్డుకోగలిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో భారీ బందోబస్తుతో కేతిరెడ్డి తాడిపత్రికి వచ్చారు. న్యాయపరంగా ఆ విషయంలో ఏం చేయలేని పరిస్థితి ఉండటంతో అదే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ను అస్త్రంగా మలుచుకుని పెద్దారెడ్డి మీద అప్పర్ హ్యాండ్ సాధించే ఎత్తుల్లో బిజీగా ఉన్నారట జేసీ. రెగ్యులర్ గా 650 మంది బందోబస్తుకయ్యే ఖర్చు భరిస్తే తడిసి మోపెడవడం ఖాయం. అందుకు పెద్దారెడ్డి ఒప్పుకోకపోవచ్చు. అలాంటప్పుడు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉండదు. తాను పట్టుబట్టినట్లు
భద్రత లేకపోతే పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టలేరనే అంచనాతో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారట జేసీ ప్రభాకర్ రెడ్డి.